అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరి సాగులో నీటి యాజమాన్యంలో మెళకువలు, మామిడికాయలను నష్టపరుస్తున్న నల్ల తామర పురుగు నివారణ, 15 ఏళ్లుగా మొక్కల పెంపకంతో సావాసం, మిద్దె సాగులో విజయవాడ వాసి అనుభవం, ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న నానో ఎరువుల వాడకం, వ్యవసాయ శాఖ సూచనలతో రైతుల ముందడుగు. పంటలకు నీటిని అవసరం మేరకు అది కీలక దశల్లో అందించినప్పుడే పెరుగుదల బాగుండి అధిక దిగుబడులు మన సొంతమవుతాయి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో నీటిని ఎప్పుడూ నిలగడతారు. అయితే కోస్తా జిల్లాల్లో, అందున ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో దాల్వా సమయంలో నీటి గుణాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత తక్కువగా ఉండటం, పెరిగే ఉష్ణోగ్రతల వల్ల నీటిలో ఉండే లవణాల గాఢత పెరుగుతుంది. ఇలాంటి నీటిని వరి పంటకు అందిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే దాల్వా వరి సాగు సమయంలో నీరు ఎక్కువ తక్కువలు లేకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం మృత్తికా విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్. ఇప్పుడు మన ప్రస్తుత కాలంలో ఏంటంటే గోదావరి మండలంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన పంట కాలువలో ఉన్న నీరు ఒక్కొక్కసారి దాల్వా కాలంలో తక్కువగా ఉండటం కానీ, పంట కాలువ కానీ మురుగుబోదులు వేరువేరుగా లేకపోవటం వల్ల మనం చాలామంది రైతులు మురుగుబోదుల నుంచి నీరు కూడా తీసుకుని పంటకి పెట్టడం జరుగుతుందండి. మనకు మామూలుగా అయితే నీటి నాణ్యత ప్రమాణాల విషయానికి వస్తే నీటిలో ఉన్న లవణాల గాఢత, తర్వాత నీటి యొక్క ఉదయం సూచిక, తర్వాత ఆర్ఎస్సి రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అంటాము. దాంట్లో ఉన్న సోడియం యొక్క రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ యొక్క అదస్థ సోడియం కాన్సన్ట్రేషన్ అంటాము. సో దీని యొక్క గాఢత ఆధారంగా చేసుకుని మనము చూసుకోవాలండి. నీటి యొక్క లవణాల గాఢత ప్రధానంగా సమస్యగా ఉంటుందండి. సో మనకి ఏదైనా నీరు, సాగునీరు మనం నేలకి కానీ మొక్కలకు కానీ అందించాలంటే దాని యొక్క లవణాల గాఢత 2 డెసిసైమెన్స్ పర్ మీటర్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలండి. ఉదయం సూచిక అయితే మన మధ్యస్థంగా ఉండాలి, అంటే 6.5 to 7.5 ఉండేటట్లు చూసుకోవాలండి. ఇక తర్వాత మనము ఆర్ఎస్సి వాల్యూస్ అంటే రెసిడ్యువల్ సోడియం కార్బోనేట్ అనుకున్నాం కదండి, దీని యొక్క విలువలు 2.5 నుంచి 4 మధ్యన ఉన్నట్లయితే మనకి మధ్యస్థ క్షారత్వం ఉన్నట్లు. అంతకంటే తక్కువ ఉన్న నీటిని, అంటే 2.5 కంటే మనకు తక్కువ ఉన్న ఆర్ఎస్సి వాల్యూ ఉన్న నీటిని వాడుకున్నట్లయితే మనకి ఏ విధమైన సమస్య ఉండదన్నమాట. అంతేకాకుండా ఏం జరుగుతుంది అంటే మనకి వరి పంటతో పాటుగా చాలా చోట్ల మనకి ఎక్వాకల్చర్ కూడా ఉంటుంది. సో ఎక్వాకల్చర్లో ఏంటంటే చేపల చెరువుల్లో యొక్క నీటి నాణ్యత అంత సమస్య కాదు, కానీ రొయ్యల చెరువుల్లో చివరి దశల్లో వాటికి సెలినిటీ ఎక్కువ కావాలి కాబట్టి రొయ్యల చెరువుల నుంచి వచ్చే నీళ్లలో నీటి యొక్క లవణగాఢత ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి నీరు మనం వరి పంటకు వాడినట్లయితే వాటి సున్నిత దశలైన పూత దశ,
చిరుపొట్ట దశ ఇలాంటి దశలో ఏంటంటే మనకి ఈ నాణ్యత తక్కువగా ఉన్న నీరుని వాడుకున్నప్పుడు దిగుబడి తగ్గటమే కాకుండా కొన్నిసార్లు పంట కూడా చనిపోవటం జరుగుతుందండి. 2 కంటే ఎక్కువ ఉన్న నీరు అందుబాటులో ఉన్నప్పుడు మనము మంచినీరు 1 కంటే తక్కువ ఉన్న ఈసీ ఉన్నట్లయితే ఈ రెండింటిని 1:1 నిష్పత్తిలో కలుపుకున్నట్లయితే మనము 2 కంటే తక్కువకి వచ్చేటట్లుగా చేసుకుని అప్పుడు మనము మంచినీరుని చెడ్డ నీరుని కలిపి ఆ మిశ్రమమైన నీరుని పంటకి పారించినట్లయితే ఈ చౌడు నుంచి తప్పించుకోవటమే కాకుండా మొక్కలు చనిపోకుండా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన నాణ్యత లేని నీరుని పంటకు వాడుతున్నప్పుడు ఆ నీరు పొలంలో ఎండేటట్లు చూసుకోకూడదండి. అలా చేసుకున్నట్లయితే ఆ లవణాలన్నీ పంట పొలంలోనే మనం పేరుకుపోతాయి అన్నమాట. అలా కాకుండా చూసుకుంటాకి నాణ్యత లేని నీరుని వాడుకునేటప్పుడు ఎక్కువ మోతాదులో నీరు పెట్టి ఆ నీరు పొలంలో ఎండకోకుండా నీరు గాఢత పెరిగిన తర్వాత దాన్ని మురుగుబోతు ద్వారా పంట పొలం నుంచి తీసేయటం ద్వారా కూడా మనం కొద్దిగా ఈ చౌడు యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు అన్నమాట. రైతు సోదరులు ఒకసారి నాణ్యత లేని నీళ్లు కూడా మనకు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మనము తగు యాజమాన్యం చేసుకుని మంచి దిగుబడులు సాధించడం జరుగుతుందండి. మధుర ఫలరాజం మామిడి తోటలు ప్రస్తుతం పిందె దశ నుంచి కాయ పెరిగే దశలో ఉన్నాయి. ముందుగా పూత వచ్చిన తోటల్లో కాయలు కోతకొచ్చే దశలో ఉన్నాయి. ఎన్నడూ లేనిది ఈ సంవత్సరం రసం పీల్చు పురుగైన నల్లతామర పురుగు చాలా ప్రాంతాల్లోని మామిడి తోటలను తీవ్రంగా నష్టపరుస్తోంది. ఇప్పటికే కాయలపై గోకిన మచ్చలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కువగా మిరపలో కనిపించే ఈ పురుగు గత 3-4 సంవత్సరాల నుంచి పూత కాత దశలోని మామిడిని కూడా ఆశించి నష్టం కలిగిస్తోంది. మరి మామిడి తోటలను నష్టపరుస్తున్న నల్ల తామర పురుగు నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మామిడిలో వచ్చే తామర పురుగులు ప్రజాతి కంటే నల్ల తామర పురుగుల ప్రజాతి ఎక్కువగా మనం కొన్ని జిల్లాల్లో మనం గమనించడం జరిగింది. ఈ గత 2-3 సంవత్సరాలలో ఎక్కువగా ఈ నల్ల తామర పురుగులు మామిడిని ఆశించి మనకి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిని ఏ విధంగా గుర్తించాలంటే ఇవి ఆశించినప్పుడు మనం తెల్ల కాగితం మీద ఆ మామిడి పూరెమ్మలు మనం దులిపి చూసినట్లయితే ఇవి నల్లగా పేనులాగా ఉంటాయి కాబట్టి వీటిని పేను అని కూడా అంటారు. వీటిని కంటికి కనబడతాయి. 2 మిల్లీమీటర్ల వ్యాసంలో ఇవి ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తాయి మనం చూసినట్లయితే శాఖీ దశలు అంటే లేత ఆకుల్ని ఇవి ఆశించినప్పుడు అంటే ఆకుల కింది భాగంలో ఉండి ఇవి రసం పీల్చడం వల్ల పైకి ముడుచుకుపోవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి పూతని ఆశిస్తాయో పూతంతా కూడా మాడిపోయి మనకి రాలిపోవటం జరుగుతుంది. పూతంతా మాడిపోయి రాలిపోయినప్పుడు వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉంది అని మనం గమనించవచ్చు. అలాగే పిండి దశలో ఇవి మనకి ఆశించినప్పుడు ఆ పిందెల పైన ఇవి గోకి రసం పీల్చడం వల్ల ఒక్క రంగు లేదా మట్టి రంగులో మచ్చలు ఏర్పడటం మనం గమనించవచ్చు. అయితే ఈ మచ్చలు అనేవి బీటలు అనేవి కాయ క్రమేపీ పెరుగుతున్న సమయంలో ఇవి కూడా పెరగటం జరుగుతుంది. అయితే వీటిని ఏ విధంగా మనం నివారించుకోవాలి, ఎటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించాలి గమనించినట్లయితే తోటంతా కూడా మనం కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. కోత అనంతరం మనం దుక్కులు దున్నుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం మనం కత్తిరింపులు చేసుకోవాలి. చెట్ల యొక్క మధ్య భాగంలో మనకి సూర్యరశ్మి వెలుతురు వచ్చేలాగా మనం కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. భౌతిక పద్ధతులు మనం చూసుకున్నట్లయితే పురుగు ఉధృతిని బట్టి మనకి 20 నుండి 40 వరకు నీలిరంగు జిగురు అట్టలు పెట్టుకున్నట్లయితే వేగంగా వీచే గాలికి ఇవి వాటికి అతుక్కోవటం జరుగుతుంది. పురుగు ఉధృతిని బట్టి వాటి సంఖ్య కూడా పెంచుకోవచ్చు. తర్వాత జీవ సంబంధిత కీటకనాశనలు మనం ఉపయోగించి వీటిని నివారించుకోవచ్చు. ముందుగా మనకి వేప నూనె కానీ కానుగ నూనె కానీ మనం 5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మొదటి దశలో పిచికారీ చేసుకోవాలి. తర్వాత సిలిండర్ సంబంధిత కీటకనాశనలు అంటే మనకి మెటారైజియం ఎన్సోఫిలే, బివేరియా బ్యాసియానియా, లెకాని వీటిని 5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. చివరి అస్త్రంగా మనం ఈ యొక్క రసాయన కీటకనాశనలు ఉపయోగించి మనం వీటి యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, అలాగే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు, టాల్ఫిన్ పైరైడ్ 1 నుండి 2 మిల్లీలీటర్లు, అలాగే థయామిథాగ్జామ్ 0.4 గ్రాములు
గ్రాములు, అలాగే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు, లీటర్ నీటికి కలిపి ఏవైనా ఒకదాన్ని మార్చి మనం 15 రోజుల వ్యవధిలో వీటిని మనం ఉపయోగించినట్లయితే వీటి యొక్క నల్ల తామర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. చాలామంది రైతులు చేస్తున్న తప్పు ఏంటంటే యొక్క సింథటిక్ పైరిథ్రాయిడ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సింథటిక్ పైరిథ్రాయిడ్లు అంటే లాంబ్డా సైహాలిథ్రిన్, డెల్టామిథ్రిన్, ఫెన్వర్లేట్, సైపర్మెథ్రిన్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాడటం వల్ల పురుగుకి నిరోధకత అనేది పెరుగుతుంది. కాబట్టి వీటిని తక్కువగా ఉపయోగించడం వల్ల మనకి ఆ పురుగుని సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. పచ్చని ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలనుకునే నగరవాసులకు మిద్దె సేద్యం ఓ చక్కని పరిష్కారంగా నిలుస్తోంది. అంతేకాదు స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు తినాలనుకునే వారికి మధురమైన ఫలాలను అందిస్తోంది మిద్దె సేద్యం. ఉన్న కొద్దిపాటి స్థలంలో సరైన ప్రణాళికతో మొక్కలను పెంచి వృక్ష సౌందర్యంతో సావాసం చేసే ఎంతోమంది ఔత్సాహికులు మన మధ్యనే ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మొక్కల పెంపకం చేస్తున్న విజయవాడ వాసి ఒకరు మొక్కల పెంపకంతో ఎంతో మానసిక ప్రశాంతత పొందుతున్నానంటూ చెబుతున్నారు. ఇంతకీ వారెవరో, మొక్కల పెంపకం ఎలా చేపడుతున్నారో ఈనాటి నందనవనంలో చూసేద్దాం రండి. ఇంటి ముందుకు రాగానే లోనికి ఆహ్వానం పలుకుతున్నట్టున్న సుందర సుమాలు, ప్రక్కనే పండ్ల మొక్కలతో కనిపిస్తున్న ఈ నందనవనం విజయవాడలోని లోటస్ ల్యాండ్మార్క్ అయోధ్యనగర్ రోడ్ నెంబర్ 5లో ఉంది. ఇక మిద్దెపైన ఓ ఉద్యానవనాన్ని సృష్టించారు చెరుకూరి జయలక్ష్మి. 200 లీటర్ల డబ్బాలను రెండుగా కోసి అందులో పండ్ల జాతులు, కూరగాయలు, ఆకుకూరలను పెంచుతున్నారు. శాశ్వత ఇనుప పందిళ్లను అమర్చుకొని తీగ జాతులను ప్రాకించారు. 15 సంవత్సరాలుగా మొక్కలను పెంచుతున్నారు. సామాజిక మాధ్యమాల నుంచి సమాచారం సేకరిస్తూ తన మిద్దె సాగులో అమలు చేస్తున్నారు. మొక్కల పెంపకానికి ఎటువంటి రసాయన ఎరువులను వాడటం లేదు. మిద్దె సాగులో రాలిన ఆకులు, వంటింటి వ్యర్థాలనే మొక్కల పెంపకానికి ఉపయోగిస్తున్నారు. చీడపీడలను అరికట్టేందుకు సొంతంగా కషాయాలను తయారు చేసుకుంటున్నారు. కుమారులు విదేశాలలో స్థిరపడటంతో పూర్తిగా మొక్కల పెంపకంతోనే మానసికోల్లాసం పొందుతున్నానంటూ చెబుతారు జయలక్ష్మి. ఫస్ట్ 4 వంగ మొక్కలు, కొద్దిగా తోటకూర, పాలకూర, కొంచెం చిన్న చిన్న కుండీల్లో గోంగూర, 2 టమాటా మొక్కలు, పచ్చిమిర్చి పెట్టానండి. నీళ్లు పోయటం మొదలుపెట్టా. బాగా ఏపుగా వచ్చినాయి. అసలు ఏంటి కాయలు రావట్లేదండి, ఇదంతా ఫేకు, ఇది నిజం కాదు అనుకున్నాను నేను. ఇది కాదు, వీడియోలు చూసి వారానికి ఒకసారి ఎరువులు ఇవ్వాలి, తెగుళ్ళు వచ్చినా రాపోయినా మనం ముందే వారానికి ఒకసారి నీమాయిలు, ఇంగవ, పసుపు పుల్ల మజ్జిగలో కలిపి అవి స్ప్రే చేసుకోవాలి అని అవన్నీ చూసి ఇంకా అలా ఫాలో అవ్వటం మొదలుపెట్టానండి. కొంచెం పెద్దవి చేశా. కొన్ని కుండీలు, ఒక 10 కుండీలు అయినాయి. నాకు సక్సెస్ వచ్చింది. ఈ పందిర్లు అయితే అప్పుడే వేయించేసానండి. నేను పర్మనెంట్ పందిళ్ళే వేసానండి. ఎందుకంటే పని వాళ్ళు దొరకరు టైంకి, మళ్ళీ అవి పడిపోతాయి గాలి వచ్చినప్పుడు. నేను ఇన్ని పెట్టాలని నా ఆశ, ఇలాగా మడులు కట్టించాలని. మళ్ళీ మడులు కట్టిస్తే ఇంత పెద్ద గార్డెన్ పెడితే నేను చేయగలనో లేదో అనే సందేహంతో 2 సంవత్సరాలు ఉన్నానండి. మడులు కట్టించుకుంటే 4 ఉన్న ఫ్యామిలీకి రోజు 1 కేజీ కూరగాయలు వస్తాయి. ఫ్రూట్స్ మొక్కలు కూడా మనకి 4 ఉన్న ఫ్యామిలీకి సరిపోని వస్తాయి. అంచేత మడులు కట్టించే కన్నా మనం తీసేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా మళ్ళీ అది పగల కొట్టడం ఇవన్నీ ఎందుకు, పైన ఒకవేళ వేస్తే అప్పట్లో ఇబ్బంది అవుద్ది కదా అని ఇలా ఇంత డ్రమ్ములు అయితే మడులతో సమానంగా హీల్డ్ వస్తుందని 220 లీటర్స్ డ్రమ్ము 2గా హాఫ్ కట్ చేపించి పెట్టాను నేను. అందుకని చాలా బాగా వస్తుందండి హీల్డ్. రామఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం, హనుమాన్ ఫలం,
సపోటా, జామ, వాటర్ యాపిల్, వైటు, పింకు, రెడ్, స్వీట్ నారింజ, బత్తాయి, కేజీ జామండి, దానిమ్మ, వైట్ నేరేడు, అల్ల నేరేడు, అడవి మామిడి ఉంది, మొలగ, యాపిల్ బేరు, వంకాయలండి, టమాటాలు, పచ్చిమిరపకాయలు, మొన్నటిదాకా బెండకాయలు కూడా కాసినాయి. ఆ చెట్లు తీపిచ్చేసావు, ముదిరిపోయినాయి. పొట్టలు కూడా కాసినాయి, సొర కాస్తున్నాయి, చిక్కుడుకాయలు కాస్తున్నాయి. ఇప్పుడు గార్డెన్ ఆకులు చాలా రకాలు కదండి. అందులో మొక్కలకు కావాల్సిన ఔషధి గుణాలన్నీ ఉంటాయి. సీతాఫలం ఆకులు వేస్తే వేరు పురుగు చచ్చిపోద్ది. ఇంకా చిక్కుడాకులు అయితే ఫుల్ దానికి బలం మొక్కలకి. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదండి వచ్చేది, ఆ మొదల్లో మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు అవి ఆరిపోకుండా తడి ఉంటాయండి. రోజు కొంచెం కొంచెం వాటర్ ఇచ్చుకోవాలి. ఇన్ని ఇస్తే ఎక్కువ ఇస్తే కిందకి వెళ్ళిపోతుంది ఎరువు. మనం ఇచ్చిన ఎరువు సరిపోయినన్నే పోసుకోవాలి ఏ చెట్లకైనా. ఇది పెట్టకముందు దిగులు. మా పిల్లలిద్దరూ యుఎస్లో ఉంటారు. నాకేం తోచట్లేదు అది ఇది అని గొడవ పెడితే బుక్స్ చదువుకో, టీవీ చూడు, అది ఇది అని చెప్పేవారు. తర్వాత ఈ యూట్యూబ్ చూసిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. ఇంత పెద్దది చేసుకున్నాకండి నాకు అసలు వేరే వాళ్ళతో మాట్లాడటం కూడా నాకు టైం ఉండదు. వీటిని చూసుకుంటా, ఈ కాయలేంటి, ఈ చెట్లు ఏంటి, ఈ చెట్టుకి ఏమి ఇవ్వాలి, ఈ పెస్ట్ ఎలా కంట్రోల్ చేయాలి, దీంతో ఎలా కాపు తెప్పించాలి, ఈ మామిడి చెట్టుతో దీనికి ఏమేమి ఎరువులు ఇవ్వాలి అన్నీ తయారు చేస్తూ ఉంటాను. ఎరువులు కూడా ఓడబ్ల్యూడిసి, గోకృపామృతం, మళ్ళీ అరటి చెట్టు గెలొచ్చినప్పుడు కొట్టేస్తాం కదండి చెట్టుని. ఆ చెట్టుని ముక్కలుగా నరికించి బెల్లం 1 కేజీ వేసి అందులో నీళ్లు పోసి 15 రోజులు పొద్దున్న సాయంత్రం కర్ర ముక్క పెట్టి ఒకే షేప్లో తిప్పాలి. రివర్స్లో వెళ్ళకూడదు, అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది, మొక్కలకి పనికి రాకుండా అయిపోద్దండి ఇది. తర్వాత నుంచి 1:10 వాటర్ కలిపి మనం మొక్కలకి అందులో ఎఫ్ఎం సాల్ట్ బూస్టర్గా ఎఫ్ఎం సాల్ట్ ఇవ్వాలండి. మనం 10 గ్రామ్స్ 10 లీటర్లకి కలపాలండి. మళ్ళీ ఫిష్ ఎమినో యాసిడ్ కూడా తయారు చేశాను నేను. పువ్వులు ఏమో ఎండిపోయిన పువ్వులు, చామంతులు, గులాబీలు నా గార్డెన్లో వచ్చినాయి, బెళ్ళగన్నేరు, అవన్నీ కూడా ఆకులు, పచ్చి ఆకులు కూడా, మారేడు, నేరేడు, తులసి ఆకులు, ఆ పువ్వులతో పాటు ఆకులు కూడా వేసా. ఆ బాటిల్స్లో పెట్టి 15 రోజులు వాటర్ ఉంచండి. రోజు పొద్దున సాయంత్రం మూత తీసి కలపాలి. 1:10 కలిపి ఇచ్చాను మొక్కలకి. పిచ్చగా వస్తాయండి పళ్ళు కానీ పువ్వులు కానీ, చాలా విపరీతంగా వస్తాయండి. నాకు ఇలాగా ఇంత అందంగా చేసుకోవాలన్న డ్రీమ్ అనమాట. అస్సలు స్ట్రెస్ అనేది అసలు దూరం అండి, బాగా దూరం. అసలు మనకు గుర్తుండదు అసలు ఎంత బాగుంటుందో. అసలు చాలా ఫ్రెష్గా ఉంటామండి. నాకు అసలు తోచకపోవడం అంటూ, టైంపాస్ లేకపోవడం అంటూ లేదండి. టీవీ చూడడానికి కూడా పెద్దగా టైం ఉండదు నాకు. ఫోన్లు కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడను ఈ గార్డెన్ పెట్టిన తర్వాత. పంట సీజన్ ఆరంభమైందంటే చాలు ఎరువుల కోసం రైతుల వెంపర్లాట మొదలవుతుంది. సమయానికి ఎరువు దొరుకుతుందో లేదో, సకాలంలో పంటకు అందించగలమో లేదో అన్న సందేహాలు వెన్నాడుతున్న పరిస్థితుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన నానో ఎరువులు రైతులకు ప్రయోజనకరంగా మారాయి. పిచికారీల పని తగ్గడం, రవాణాకు వెసులుబాటుగా ఉండటం వంటి కారణాలతో పాటు వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో నానో ఎరువుల వాడకంపై రైతుల ఆసక్తి పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలో గతేడాది వానాకాలం పంటల్లో మంచి ఫలితాలు రావడంతో యాసంగిలోనూ వాడినట్లు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది యూరియా కొరతతో ప్రత్యామ్నాయంగా రైతులు నానో యూరియా వాడకానికి మళ్లారు. వానాకాలంలో వరి, పత్తి పంటల్లో నానో యూరియా, నానో డీఏపీ వాడి మంచి ఫలితాలనే సాధించడంతో యాసంగిలోనూ వరి, మొక్కజొన్న పంటల్లో నానో ఎరువులను వాడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఏన్కూరు మండలం హిమాం నగర్లో 100 ఎకరాల వరకు గిరిజన రైతులు మొక్కజొన్న పంటల్లో 80% నానో ఉత్పత్తులను వాడినట్లు చెబుతున్నారు. సంప్రదాయ యూరియా సకాలంలో దొరకకపోవడంతో అధికారుల సూచనలతో నానో ఎరువులను వాడామని, వీటి వాడకంతో సత్ఫలితాలు సాధించామంటూ చెబుతున్నారు. నానో యూరియా, నానో డిఏపి అనేది ఫస్ట్ పత్తిలో వాడానండి. దానివల్ల మనకు సైడ్ బ్రాంచెస్ కానీ, వచ్చిన పూత కానీ మొత్తం ఆగడం, దాంతోపాటు
మనం వెయిట్ కూడా రావడం పత్తి. నానో యూరియా నానో డిఏపి కొంచెం బెటర్ టైంలో కొట్టుకున్నా మనం కింద వేసే బలం కన్నా పైన దీన్ని స్ప్రే చేయడం వల్ల అంతకు మించి దిగుబడి అయితే మనం తీయొచ్చు. దీనివల్ల మనకు గ్రీన్నెస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ భూమికి హాని లేకుండా మంచిగా ఉంటుంది. అట్లాగే మొక్కజొన్నలు అయినా సరే మనం ఒక 25 రోజులు దాటిన తర్వాత పైన స్ప్రే చేసుకుంటే కింద బలం ఏ విధంగా అయితే వేస్తాం దానికి 20% ఇంకా రెట్టింపు అనేది పనిచేసిద్ది. నానో యూరియా అయినా నానో డిఏపి ఈ రెండు వీటిని వాడుకోవడం వల్ల కొంచెం రైతుకు బెనిఫిట్స్ బాగుంటాయి. నేను నానో యూరియా నానో డిఏపి మొక్కజొన్నకి 25 ఎకరాలు స్ప్రే చేసిన. స్టార్టింగ్ నుంచి మాకు ఇప్పుడు దాకా మంచి రిజల్ట్ ఉంది. యూరియా దొరకన ఎడల ఒక బస్తా యూరియానే వేసినాం, దానివల్ల రిజల్ట్ కూడా బాగానే ఉంది. గ్రీనిష్ ఉంది చేను. 2 సార్లు నానో యూరియా నానో డిఏపి 2 సార్లు స్ప్రే చేసిన. ఒక 20 రోజుల్లో ఒకసారి స్ప్రే చేసిన, 40 రోజుల్లో ఒకసారి స్ప్రే చేసిన. 40 రోజుల్లో స్ప్రే చేసినప్పుడేమో నానో జింకు నానో యూరియా నానో డిఏపి కూడా స్ప్రే చేసిన. మంచిగా రిజల్ట్ ఉంది, గ్రీనిష్ కూడా ఉంది చేను. దిగుబడి కూడా కొంచెం పెరిగేటట్టే ఉంది. తెగుళ్ళ ప్రభావం కూడా అంతగానం లేదు. నేను గత 5 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మొక్కజొన్న వేసాను, నానో యూరియా నానో డిఏపి కొట్టాను. ఈ యూరియా టైట్ వల్ల నానో యూరియా నానో డిఏపి ఎక్కువ కొట్టాను. కొట్టడం వల్ల మంచి దిగుబడి వచ్చింది. నానో యూరియా వాడటం వల్ల రిజల్ట్ బాగానే ఉంది. లేబర్ అమౌంట్ తగ్గుతుంది. ఎకరానికి 1 లీటర్ డబ్బా వాడుతున్నాము, 5 పంపులు డోసు కొడుతున్నాము. పురుగు మందుతో కలిపి కొట్టుకుంటున్నాము నానో యూరియా నానో డిఏపి. ఇఫ్కో సంస్థ విడుదల చేసిన నానో యూరియా, డిఏపి, జింకు వాడకంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటున్నాయని, మార్కెట్లో యూరియా కొరత ఏర్పడిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా నానో యూరియాను రైతులు వాడుకోవాలంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇఫ్కో వాళ్ళది నానో యూరియా నానో డిఏపి ప్రొడక్ట్స్ 3 సంవత్సరాల నుంచి రిలీజ్ అవుతున్నాయి. వాటి యొక్క పనితనం కూడా చాలా బాగుంది. రైతుల్లో ఫస్ట్ మనం ఇచ్చాక వాళ్ళు రిజల్ట్ అది ఫీడ్బ్యాక్ తీసుకొని రిజల్ట్ బాగున్నాక ఆ కాన్ఫిడెన్స్ మాకు వచ్చాక మేము కూడా రైతులకి చాలా ప్రమోట్ చేసి ఇస్తున్నాము. ఈ యూరియా టైట్ అనే సమయంలో ఆ టైంలో రైతులకి బాగా యూరియా కొరత ఏర్పడింది. అప్పుడు ఏంటంటే రైతులు ఎకరానికి ఒక బస్తా అట్లా దొరికింది. మిగతా టైంలో ఏంటంటే నానో యూరియా స్ప్రే చేశారు, ఏ పురుగు మందులైనా కలిపి స్ప్రే చేశారు. రిజల్ట్ స్ప్రే చేశాక దానికి దీనికి సేమ్ అదే ఉంది. ఇంకా పచ్చదనం కూడా ఎక్కువ రోజులు ఆపుతుంది. 50% రైతులు అనేది వాళ్ళకి అవగాహన వచ్చింది, వాళ్ళు వాడుతున్నారు. అండ్ దీనివల్ల ఇంకొకటి ఏంటంటే వీళ్ళది ఇఫ్కో వాళ్ళది ఏంటంటే ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఇప్పుడు నానో యూరియా నానో డిఏపి కొంటే మనకి బిల్లు ఉంటే సరిపోతుంది. మనకి పొలంలో తిరిగేటప్పుడు పాము కాటు కానీ ఏదో ఒకటి అయినా సరే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు వాళ్ళకి ఇయర్లో వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గత వానాకాలం నుంచి కూడా రైతులకు కొద్దిగా యూరియా షార్టేజ్ వచ్చినది. ఈ షార్టేజ్ కంటే ముందు కూడా మేము ఎండాకాలం నుంచి కూడా ఎండాకాలం వానాకాలం యాసంగి మొత్తం కూడా రైతులకు అన్ని గ్రామాల్లో వ్యవసాయ శాఖ తరఫున దీన్ని ప్రమోట్ చేయడం కోసం పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టాము. ఫస్ట్ టైం వాడినప్పుడు రైతులు ఇది సరిగా లేదు, ఇది పని చేయట్లేదు అనే నెగిటివ్ కాన్సెప్టే ఉంది. ఇప్పుడు చూస్తే ఏమంటే రిజల్ట్ వాళ్ళే చూసి చెప్తున్నారు. ఇప్పటికి మేము వాడింది తక్కువే అయినా కానీ రిజల్ట్ చాలా బాగుంది అంటున్నారు. దాదాపు నానో యూరియా 220 రూపాయలు వరకు రైతు ధర పడుతుంది. సింపుల్గా జేబులో పెట్టుకొని వచ్చేది 1/2 లీటర్ బాటిల్. అలానే డిఏపి కూడా నానో డిఏపి కూడా 1/2 లీటర్ బాటిల్ వచ్చేసి 600 రూపాయలకి వచ్చేస్తుంది. మనకు అదే డిఏపి బ్యాగ్ అంటే చాలా కష్టంగా తీసుకురావాలి. ప్రధానంగా మనకు ఈ కత్తెర పురుగు మొక్కజొన్నలో కనిపించే కత్తెర పురుగు ఎఫెక్ట్ చాలా తక్కువ ఉందని గమనించడం జరిగింది. వాళ్ళు కూడా అలానే చెప్పారు. దిగుబడులు చాలా బాగున్నాయి అంటున్నారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడం, తర్వాత యూరియా కొంచెం షార్టేజ్ ఉన్నా కానీ వాళ్ళ అపోహలకు మించి వాడి రైతులు కూడా ఈ నానో యూరియా వాడిన రైతులు కూడా చాలా బాగుందంటున్నారు. తర్వాత రైతులకు పూర్తిగా నానో యూరియా అని కాకుండా కొంత యూరియా వేసుకుంటూ నానో యూరియా కూడా వాడినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి అనేసి కూడా మేము కూడా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరము మనకి నానో ఎరువులు అంటే ఎక్కువ వాడిన మండలాల్లో ఏణ్కూరు ఒకటి, తర్వాత వచ్చేసి వైరా ఒకటి, అటు సైడ్ చూస్తే భద్రాద్రి జిల్లాలో మనకి ఇల్లందు, టేకులపల్లి మండలాలు ఎక్కువ వాడారండి. మెయిన్ ఏంటంటే ఖరీఫ్ కింద కాటన్లు ఎక్కువ వాడారు, రబీ కింద మొక్కజొన్నలు ఎక్కువ వాడారు. రైతులు కూడా అంతకుముందు 3 సంవత్సరాల క్రితం ఇది నానో యూరియా కొత్తగా వచ్చినప్పుడు రైతులు కొద్దిగా తెలుసుకోవడానికి టైం పట్టింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇఫ్కో సహకారంతో మనం డెమోలు కండక్ట్ చేసి రైతులలో అవగాహన తీసుకొచ్చేసరికి లాస్ట్ ఖరీఫ్ రబీ నుంచి రైతులు కూడా వచ్చి నానో ఎరువులు దుకాణంలో కానీ సొసైటీలో కానీ అడగడం తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో నానో జింకు నానో కాపర్ కూడా వచ్చి అవి కూడా మంచి రిజల్ట్ ఉన్నాయి. ఫార్మర్స్ వాడుతున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మెయిన్ చెప్పొచ్చేది ఏంటంటే ఒక 50% ఏదైతే మనం బల్క్ ఫర్టిలైజర్ వాడతామో దాని ప్లేస్లో మనము నానో ఎరువులు వాడాల్సిందిగా రైతు సోదరులను కోరుతున్నాం.
సాధారణ యూరియాకు పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయినా నానో యూరియాను 50% వరకు వాడుకోవచ్చంటూ అధికారులు సూచిస్తున్నారు. నానో ఎరువులతో వృధా శాతం తగ్గడంతో పాటు పొలం చివరి వరకు పచ్చగా కనిపించడం, కలుపు సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుందంటూ అధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.